అది ఎన్ని రకాలుగా చెయ్యాలి అనేది 5వ ప్రశ్న. మనకి భగవంతుడికి జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవంలో భగవంతుడి యొక్క అర్చామూర్తిలో ప్రాణము రావడానికి ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు కూడా ఆ సమయంలో విశేషమైనటువంటిది. యాగము జరిగినంత కాలము నెయ్యిని వాడతాం, యజ్ఞ హోమ ద్రవ్యాదులని వాడతాం. అక్కడ కొన్ని కలశాలని స్థాపన చేసి వాటికి శాస్త్రోక్తముగా కొన్ని రకాలైనటువంటి క్రియా పద్ధతులతో పూజలు అందిస్తాం. వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా మనం ధనపరముగా కైంకర్యం చేయవచ్చు. మూర్తి శిల శాశ్వతముగా నిలుచుటకు కొన్ని అధివాసాలు చేస్తామని చెప్పుకున్నాం కదా. ఆ అధివాసాలలో వాడే ద్రవ్యాన్ని కూడా మనము ధనపరముగా సహాయం చేయవచ్చు. అలాగే భగవంతుడు మొదటిసారి ప్రతిష్ఠ అయిన తరువాత తాను ఫస్ట్ అండ్ లాస్ట్గా ఒక ఉత్సవాన్ని అందుకుంటాడు మూలమూర్తి. అదే మొదటిసారి, అదే చివరిసారి. అది భగవంతుడి యొక్క కళ్యాణ మహోత్సవం. ఆ తర్వాత కేవలము స్వామి యొక్క ఉత్సవమూర్తులకే ప్రతి ఉత్సవము పూజలు నడుస్తూ ఉంటాయి. అలా మొదటిగా కళ్యాణం అందుకోవడం మూలమూర్తి చాలా విశేషమైనది. ఇది చాలా తక్కువ మంది దర్శనం చేస్తారు వారి యొక్క జీవన కాలంలో. ఎన్నో లక్షల జన్మల అదృష్టం ఉంటే భాగవతాన్ని చదవడమా వినడము కానీ, ఎన్నో లక్షల పుణ్యఫలము ఉంటే వైదిక ధర్మంలో పుట్టడం కానీ, ఎన్నో లక్షల జన్మల పుణ్యం ఉంటే ప్రతిష్టా మహోత్సవాన్ని దర్శనము చేసి ఆ ప్రతిష్టలో జరిగేటువంటి మొదటి శాంతి కళ్యాణాన్ని దర్శించుకొనుట. ఇవన్నీ కూడా మనిషి తన పూర్వజన్మ పుణ్యఫలము ద్వారా కలుగుతాయి అని చెబుతారు. అలా భగవంతుడికి కళ్యాణం జరిగినప్పుడు సమర్పించేటువంటి వస్త్రాదులు కానీ, ఇతరత్ర ఆభరణాదులు కానీ, ఇలా భగవంతుడి ఆలయానికి కావలసినటువంటి ఏ సమస్త వస్తువులైనా కూడా మనము మన శక్తి కొలది మనం స్వామికి కైంకర్యం చేసుకునవచ్చు. ఇలా ప్రతిష్ఠ అనేది మనము జీవించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆలయములు శాశ్వతముగా ఈ భూమి మీద ఉంటాయి. మనిషి తన యొక్క జీవన పోరాటములో, సంసార యుద్ధములో విరిగా అనేక రకాల సంప్రదాయాలని, ఆచారాలని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ ఆలయాలు సంప్రదాయాన్ని, శాస్త్రాన్ని, మన యొక్క వైదిక ధర్మ విలువలని, మన సనాతన ధర్మ యొక్క గొప్పతనాన్ని ఆలయాలు ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. అది తెలిసినటువంటి శత్రురాజులు మన దేశంలో ఎన్నో ఆలయాలని కూల్చివేశారు. తద్వారా ధర్మము నశిస్తుందని. కనుక ఆలయము భూమి మీద ఉన్నంత కాలము సనాతన ధర్మము నిలబడి ఉంటుంది. సనాతన ధర్మము నిలబడినంత కాలము మనిషిలాగా ప్రవర్తించి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆలయం ఉన్నంత కాలము మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు నిలబడతాయి. ఆలయం ఉన్నంత కాలము మనిషికి రక్షణ కలుగుతుంది. ఆలయం ఉన్నంత కాలము మనిషి తన యొక్క కోరికలను చెప్పుకోవడానికి, బాధపడడానికో, సంతోషించుకోవడానికో, పంచుకోవడానికో ఎప్పుడూ భగవంతుడు తన తలుపులను తెరిచే ఉంచుతాడు. ఆలయం ఉన్నంత కాలము ఈ లోకానికి కళ్యాణము, రక్షణ జరుగుతుంది. ఆలయం ఉన్నంత కాలము సస్యము సుభిక్షముగా ఉంటుంది. ఆలయం ఉన్నంత కాలము కూడా ఎక్కడైతే ఆలయం ఉందో ఆ పరిసరాలలో ఎప్పుడూ శాంతి కలిగి ఉంటారు. ఇది ఆలయం యొక్క వైభవం. ఆలయ ప్రతిష్ఠ జరగడానికి కావలసినటువంటి కైంకర్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి లోకానికే అందుతాయి అని చెప్పి మనకి పాంచరాత్రాది ఆగమాలు, వైదిక వేద ధర్మాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. తప్పక ఈ ఆలయ ప్రతిష్టలో భక్తులందరూ కూడా తమ వంతు ధన, ఆర్థిక కైంకర్యాన్ని సమర్పించుకుని ఈ ఆలయము కొన్ని వందల సంవత్సరములు ఈ భూమి మీద శాశ్వతముగా నిలిచి తద్వారా మన వంశము నిలబడి భగవద్ అనుగ్రహానికి పాల్గొని ఆనందముగా, సుఖముగా భగవద్ రక్షణలో మనమందరం ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై
మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సద్గుతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ.